జై శ్రీరామ్. ఈరోజు కొత్త విషయం చెప్దాం అనుకున్నా. సోదరులందరికీ కూడా విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఉదయం ఒక 1/2 కిలోమీటర్ మందమైనా చెప్పులు లేకుండా వాకింగ్ చేయండి, అంటే నడవండి. ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ చాలామందికి కూడా షుగరు, బీపీ, కీళ్ళ నొప్పులు, వాతం, నడుముల నొప్పులు అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఓపిక చేసుకొని పొద్దున్నే నడవండి. 1 కిలోమీటర్ మందం చెప్పులు లేకుండా నడవండి. ఎక్సర్సైజులు చేయండి. అలాగే మితాహారం తినండి. సాత్విక ఆహారం, శాకాహారం తినండి. ఆరోగ్యంగా ఉండండి. పొద్దున్నే యోగా చేయండి. 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇంకోటి ఏంటంటే, నేను ఒక ఆసనాలు చేస్తున్నా. యోగాసనాల్లో భాగంగా ఒకటి చేస్తున్నా, చూపిస్తాను మీకు. దాన్ని సూర్య నమస్కారం చేయాలి. ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసి ఇది చేయండి. ఒక 10 ఇట్లా ఒక 10 చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, నడుము నొప్పి కానీ ఏదైనా సరే చేస్తూ ఉండగా క్రమంగా తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ప్రయత్నం రోజు చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా మన పట్టణాల్లోనైనా సరే, పల్లెటూరులోనైనా సరే, ఎవరైనా సరే ఉదయం శారీరకంగా కొంచెం పని అలవాటు చేసుకోవాలి. అదే దానిని ఇప్పుడు ఏమంటారంటే యోగా అంటారు. ఇంకోటి నడక అంటారు. ఇప్పుడు మీకు నేను ఒక ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను. ఏంటంటే, మీకు అందరికీ తెలిసినా తెలియకపోయినా సరే, కొంచెం కాళ్ళు ఎట్లా పెట్టేసి చేతులు ఇట్లా పెట్టి 1 2 3 4 ఇవి ఒక 5 సార్లు చేయండి. తర్వాత ఇది చేయండి. ఖచ్చితంగా ఇది చేస్తే నడుము నొప్పి తగ్గిద్ది. ఎందుకంటే నేను చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది చేయండి. అలాగే మంచిగా ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. రోజు ఒకటి చూపిస్తాను మీకు. ఖచ్చితంగా యోగాసనాలు చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నడవండి. మితాహారం తినండి. శాకాహారం తినండి. ధ్యానం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. జై శ్రీరామ్.